సొంతిల్లు లేని పేదలంతా ఈ నెలాఖరులోగా సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సూచించారు. వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పార్థసారథి ఆరోపించారు. రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో రాక్రిట్ సంస్థ 80 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. రాక్రిట్ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాల్సింది ఒకటే, 8 లక్షల మందిలో ఎస్సీలు, పేదవాళ్ళైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, అదేవిధంగా పేద అగ్రవర్ణాల వాళ్ళు పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్లని రద్దు చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్ కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 ఇళ్లు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను.